అందరికి శనార్థులుల్లా ముందుగాల 60 చూసే జనాలందరికీ రాకెట్ల పండుగ శుభాకాంక్షలు. ఇక మరి ముందైతే మనము ఆర్తలు చూసే ముందు పెద్ద ఆర్తలు చూద్దాం పాండ్రి. ఆకాశాన్ని అంటుతున్నాయి ఉల్లిగడ్డల ధరలు. కిలో ధర 100 రూపాయలు. రాకెట్ల పండుగ చేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి సారు. మంత్రి సీతక్క కట్టిందట సార్కు రాఖీలు. కొత్తగా మొదలారిందంట మంకీ పాక్స్. జాగ్రత్తలు తీసుకోకపోతే వస్తదంట ఫాస్ట్. కేటీఆర్ సార్ను కలిసిండు శ్రీలంక మంత్రి. గా సారు దిల్లైందట మస్తు ఖుషి. కార్తీక పౌర్ణమి రాకెట్ల పండుగ వచ్చిందంటే జాలులైగా అక్క చెల్లెళ్ళు అయితే అన్నదమ్ముల కోసం తీరక రంగురంగుల రాకెట్లు పట్టుకొని అన్నలకు తమ్ముళ్లకు గట్టేందుకు పోతారు కదా నుల్లా. గట్లనే మన తెలంగాణలో కూడా అక్క చెల్లెలు అన్నదమ్ములకు రాకెట్లు కట్టేందుకు మస్తు పాయరం తోటి పోతున్నారు. గండ్ల మన సీతక్క ఎవలకు రాఖీ కడుతుందో ఒకసారి చూడుండ్రు మీరే. రాకెట్ల పండుగ వచ్చిందంటే తీరొక డిజైన్లతోటి రంగురంగుల రాకెట్లు మార్కెట్లో మంచిగా మస్తుగాను సందడి చేస్తాయి కానుల్లా. అక్క చెల్లెళ్ళు అయితే 4-5 దినాల సందే ఏం చేయలే ఎట్లా చేయలే, మా అన్నకి ఏ రాకెట్ కడితే మంచిగా ఉంటుంది, ఏ స్వీట్ పెడితే మంచిగా ఉంటుందని ముందుగానే ఉపాయం చేసుకుంటారు అక్క చెల్లెళ్ళు. పుట్టింటికి అన్నకు 50 రూపాయల రాకెట్ కట్టి 1000 రూపాయల పట్టు సీర పడతారు. గట్లుంటారు మరి ఆడబిడ్డలు అంటే. ఈ రాకెట్ల పండుగ ముచ్చట్ల భాగంగానే మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి సార్కు పాయరంతో రాకెట్లు తీసుకుపోయి కడుతున్నది. నిజంగానే సీతక్కో రేవంత్ రెడ్డి సార్ ఎప్పటి నుంచో ఒక అన్నోలుగా భావించుకుంటారు, ఒకటే పార్టీలో పనిచేస్తున్నారు. అందుకనే ఈసారి స్వయంగా సీతక్కనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు గట్టి శుభాకాంక్షలు చెప్పి పండుగ చేసుకున్నారు. వానకాలంలో మీకు చిత్రమైన ముచ్చట అయితే చెప్పాలుల్లా. గా ముచ్చట ఏందంటే ఎంత వానలు పడుతున్నా కూడా నల్గొండల జనాలకు సాగునీళ్ళు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయట. మరిగా పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి, ఇంకా గా సంగతులు ఏందో చూద్దాం పాండ్రి. వర్షాకాలం వచ్చిందంటే చాలుల్లా ఈ 4 నెలలు నదులు కాలువలు జలాలు చెరువులు అన్ని నీళ్ళతోటి మత్తులు పోసుకుంటా నీళ్లు పర్వాలేదు దొక్కుతాయి కానుల్లా. ఇక పంటలు అయితే మస్తుగానం పండి రైతన్నల కష్టాలు అయితే పోతాయి కానుల్లా. కాకపోతే నల్గొండల సాగునీళ్ళు లేక రైతులు 60 కష్టాలు పడుతున్నారుల్లా. అరే నేను చెప్పే ముచ్చట నిజముల్లా. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో వరద కాలువ ఎల్ఎల్సి నీళ్ళ కోసమని తిప్పలు పడుతున్నారంట జనాలందరూ. అయితే అక్కడున్న ఆ కెనాల్ కాలువ పిచ్చి మొక్కలతోటి గట్లనే తాటి చెట్టు ఏచుడుతోటి కిందికి వచ్చే నీళ్ళు రాకుండా ఆగినాయట. ఇక బోర్బాయి కింద వేసిన పంటలు మొత్తానికి ఎండిపోతున్నాయట. గందుకనే రైతన్నలు ఇలా ధర్నా చేస్తున్నారు. వీళ్ళు ధర్నా చేస్తుంటే పోలీసులు వచ్చి వాళ్ళ నాబెట్టాలకు రైతులకు పోలీసులకు కొంచెం అంత లొలిసుత అవుతుందంట నుల్లా. మరి ఇంకా రైతన్నల ధర్నా వల్ల వాళ్ళకి నీళ్ళు వస్తాయో లేవో చూడాలి మరి మనమే. రైతు సంఘం
సంబంధిత అధికారులు వెంటనే సంబంధిత అధికారులు గప్పుడెప్పుడో ఎవడో గబ్బిలం తిన్నాడని గా కరోనా రోగం తగిలించుకుంటే ఇక దేశమంతా ఆతలం కూతలం అయిపోయింది పోన్రి. చిత్ర విచిత్రమైన రోగాలు కొత్తగా తయారవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లా ఒక కొత్త రోగం ముప్పైంది పోన్రి. గా రోగం గురించి నేను ఎప్పుడు కాదు గాని మీరే చూడుండ్రి. వామో ఈ రోగాల మీద మనువయ మునిపేమో కరోనా ఒకటి. ఈ వర్షాకాలానికి చిన్న జ్వరాలు తయారైనాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ గిట్లా చెప్పుకుంటూ పోతే తీరొక రోగాలతోటి జనాలందరూ మస్తుగానం భయపడుతుంటే ఇప్పుడు మనలో కొత్త రోగం మొదలైంది. మన జనాల పానం తినేందుకు. నిజముల్లా నేను చెప్పే ముచ్చటింటే మీరు షాక్ అవుతారు. ఇప్పుడిప్పుడే మన హైదరాబాద్లో కొత్త రోగం తయారైంది. గా రోగం పేరు మంకీ ఫ్యాక్స్ అంట. మంకీ ఫ్యాక్స్ అంటే సేమ్ కోతి లెక్కనే ఉంటుంది. గా రోగం రాగానే అని అందరు అనుకోకుర్రి. గా మంకీ ఫ్యాక్స్ వచ్చుడుతోటే కాళ్ళకు చేతులకు గులగుల పెట్టి మంటలు పెట్టి పెద్ద దుద్దులు తయారైతే ఈ హైదరాబాద్లోనే కాదు తెలంగాణలో ఉన్న జనాలందరూ జరగత జాగ్రత్తగా ఉండాలనుల్లా ఈ మంకీ ఫ్యాక్స్ తోటి. కాంగ్రెస్ సర్కార్ అయితే జనాలందరూ సంతోషంగా ఉండాలని రుణమాఫీ అయితే చేసిండ్రు కదా నుల్లా. కాకపోతే ఒక అక్క బ్యాంకుల చుట్టూ తిరిగి అలసిపోయిందట. ఇక తిరిగి అలసిపోయి రుణమాఫీ రాక ఎంత తిప్పలు పడుతుందో చూడుండ్రి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి సంది మంచి పనులు అయితే రేవంత్ రెడ్డి సారు గట్లనే కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తున్నదన్న ముచ్చట మనందరికీ తెలిసిందే గానుల్లా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 హామీలను అయితే మంచిగా చేస్తున్న క్రమంలోనే ఇప్పుడు ఒక మహిళ అన్యాయం అయిపోతున్నదని అంటున్నది. గా ముచ్చట ఏంటంటే రుణమాఫీ ముచ్చటుల్లా. గదేంది రాష్ట్రం అంతటా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది కదా, మళ్ళీ ఇప్పుడు ఈ ముచ్చటేంది అని మీ అందరికి అనుమానం సుత రావచ్చును. నమ్మకపోతే ఒకసారి మీరే ఇన్నుర్రి. చెప్పండి, మీ పేరు చెప్పండి, ఇంటి పేరు చెప్పండి. మరి మీరు ఏ బ్యాంకులో రుణం తీసుకున్నారు? మొలంగూరు ఇండియన్ బ్యాంకులో. ఎంత తీసుకున్నారమ్మా? 80. మీకు భూమి ఎంత ఉంది? ఇప్పుడు మీ ఆయన ఏం చేస్తారు మరి? వ్యవసాయం. 2 పేర్లు ఉందా మీకు భూమి?
మీ ఆయన పేరు మీద ఉంది, మీ పేరు మీద అప్పు మరి ఇద్దరు పేరు మీద. మీ పేరు మీద ఎంత ఉంది? లక్ష అంటే మొత్తం మీద 2 లక్షల లోపు ఉంది. మూడో విడత అయినప్పుడు అడిగిర్రా? ఏమన్నారు? కొంచెం జరగండి, ఇవ్వలేదు. నిన్న వచ్చిరా మీరు ఇండియన్ బ్యాంక్? మళ్ళీ అడిగిరా మరి? కాలేదంట. కారణం చెప్పట్లేదేం? కారణం ఏం చెప్తలేరు కదా. అయితే మన తెలంగాణలో ఒక మహిళకు 80,000 రుణం ఉన్నదంట. ఆమె భర్తకు 1 లక్ష రూపాయల రుణం ఉన్నదంట. కాకపోతే ఇక్కడ ముచ్చట ఏందంటే ఆమెకు ఆమె భర్తకి ఇద్దరికి రుణమాఫీ అసలుకే కాలేదంట. అందుకనే మహిళ ఆవేదన చెందుతున్నది. బ్యాంకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోయేసరికి గిట్లా అంటున్నది అక్క. తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సార్ ఉన్నాడు కదా నుల్లా. గా సార్నైతే ఇవాళ కలిసినందుకు శ్రీలంక వాణిజ్య పర్యావరణ శాఖ మంత్రి సదాశివంద్ విలయదేవరన్ సారు వచ్చిండుల్లా. గా సారు మన హైదరాబాద్ అందాలందరినీ చూసి గట్లనే కేబుల్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని చూసి సేమ్ సింగపూర్ లెక్కనే తయారవుతుందని మస్తు గణం ప్రశంసించిండట. మరిగా సార్ ముచ్చట్లు ఒకసారి మనం కూడా విందాం పాన్రి. అబ్బబ్బబ్బబ్బా ఏం ధరలు అంగట్లకు కూరగాయలకు పోతే బగ్గుమంటున్నాయి. ఉల్లా ఒక్కొక్క కూరగాయలకు ఒక్కొక్క రేటు ఉన్నది. పోండ్రి ఉల్లిగడ్డల ముచ్చట్లయితే చెప్పనవసరం లేదుగా. గా రేటు చూస్తే కండ్లయితే గిర్ర గిర్ర తిరిగి చక్కరొచ్చి కింద పడాల్సిందే. పోండ్రి
రోజు రోజుకు కూరగాయల ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయనే చెప్పాలి నుల్లా. మొన్నటి దాకానేమో టమాటాలకు, పచ్చిమిరపకాయలకు, వంకాయలకు, బెండకాయలకు రేట్లు పిరేముంటే గియాల మాత్రం గది గోసుడుతోటే మనుషులు అయితే ఏడుస్తారు. అది లేకపోతే కూరలు అందమే పోతుంది. గదే నుల్లా ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డకి ఇయాల రేట్ ఎట్లున్నదో ఎరికేనా? ఏకంగా 100 రూపాయలు ఉన్నదుల్లా. మరి 100 రూపాయలు అంటే చాలా కష్టమే కానుల్లా మధ్యతరగతి కుటుంబాలలో ఉండే జనాలందరికీ. ఏందో ఏమో ఈ రేట్లు జనాల పానాల మీదకి వచ్చినాయి. మళ్ళా కూరలు లేకపోతే లోపలికి సొచ్చులు పోదు ఒక్కొక్కలకు. ఎట్లా చేస్తారో ఏం చేస్తారో కానీ మరిగింత రేటానుల్లా అంటున్నారు ఈ ఉల్లిగడ్డ ధర చూసిన జనాలందరూ. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ సార్ మీద టీఆర్ఎస్ నాయకుడు సత్యనారాయణ చేసిన ఆరోపణలను ఖండించుకుంటా నర్స్పూర్ జాతీయ రహదారి మీద కాంగ్రెస్ నాయకులు అందరు కలిసి ఇయాల రాస్తారు ఒక కార్యక్రమాన్ని చేపట్టిండ్రట. మరిగా బాధితులకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు అందరు కలిసి సత్యనారాయణను అరెస్ట్ చేయాలని రిమాండ్ అయితే చేసిండ్రట. మరిగా ముచ్చటేందో మీరు ఒకసారి చూడుండ్రి. డీసీపీ గారు వెంటనే ఇక్కడికి రావాలి. ఖచ్చితంగా డీసీపీ గారు వచ్చి బాధితులకు న్యాయం చేయాలని హామీ నిలబడ్డారు. ఎందుకు నువ్వు బతికి నువ్వు చచ్చిపోరా? అట్టిగా పోలీస్ స్టేషన్ పోయి డ్రామా ఆడి పోలీస్ నిర్బంధం ఎందుకు చేస్తారా? అలాగా నువ్వు చచ్చిపోతే ఎంతో మంది సంతోషపడతారు. వేరే సత్తారాయణ కబ్జా చేస్తే ఒక 20 శాతం ఏదైతే మా నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్ బేర సత్యనారాయణ ఉన్నాడో అతడు చేసినటువంటి భూ కబ్జాల మీద ఇలా బాధితులందరూ ఒకటై ఏసీపీ గారిని ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో భాగంగా మరి ఏసీపీ గారు తనను పిలిచి విచారణ చేసే క్రమంలో ఒక ప్లాస్టిక్ కత్తిని తీసుకొని ఒక దొంగ నాటకం ఆడి ఇలా కత్తితోటి చిన్నపాటి గాయం చేసుకొని వీటన్నిటికి కారణం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి బేర సత్యనారాయణ వెంటనే మా నస్పూర్ మున్సిపల్ నుంచి బహిష్కరించాలని చెప్పేసి మేము ఈ బాధితుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఎంతో మంది గత ప్రభుత్వంలో అన్యాయం జరిగినటువంటి బాధితులు ఎవరొచ్చినా కూడా తాను చేసినటువంటి న్యాయం ఏ రకంగా చేయాలో ఇలా చట్ట పరిధిలో ఉన్నటువంటి వాటి విషయాలను పోలీసులకు అప్పచెప్పి పోలీసుల ద్వారా చట్టాల ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పేసి బాధితులు ఎవరైతే వచ్చి ప్రేమ్ సాగర్ రావుని కలిస్తే ప్రేమ్ సాగర్ రావు గారు సున్నితంగా బాధితులందరినీ కూడా మీకు పోలీసులు ఉన్నారమ్మా, గత ప్రభుత్వంలో పోలీసులు భయపడే వాళ్ళు కావచ్చు కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు ఎవరు కూడా భయపడరు, మిమ్మల్ని భయపెట్టరమ్మా, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. వీళ్ళందరూ బాధితులందరూ ఒకటై ఇలా బేర సత్యనారాయణ అనేటోడు ఇలా నస్పూర్ మున్సిపాలిటీలో చేసిన ఎన్నో అక్రమాలు ఎన్నో అన్యాయాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధితులందరూ కూడా ఒకటై వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. మరి పోలీసులు కూడా విచారణలో భాగంగా ఆయన తీసుకొస్తే ఇవాళ అతనికి ఒక చిన్న గాయం చేసుకొని వీటన్నిటికీ అన్ని కుట్రలకు కుతంత్రాలకు మా ఎమ్మెల్యే అని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు కారణం అని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. ఇక గివ్వులయ్య అటు ముచ్చట్లు మళ్ళా సిట్టమ్మా కొత్త ముచ్చట్లతోని మళ్ళా కలుస్తుంది. అంతవరకు ఉంటాం మళ్ళా.